హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మేము తాడేపల్లిగూడెంలో జరుగుతున్న శ్రీ 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 బలుసులమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మొదటిసారి చూడటానికి వెళ్తున్నాను. నేను ఎప్పుడు తాడేపల్లిగూడెంలో ఉన్న బలుసులమ్మవారిని నేను ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. అసలు తాడేపల్లిగూడెం వెళ్ళటం కూడా ఇదే మొదటిసారి. అయితే మేము ఎలా వెళ్తున్నాము, మా ప్రయాణం ఏంటి అని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. అయితే మేము బైక్పై వెళ్ళట్లేదు. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి రత్నాచల్ కొత్తగా ఒక ట్రైన్ లాంచ్ చేశారు కదండి, ఆ ట్రైన్లో వెళ్తున్నాము. ట్రైన్ చాలా బాగుంది. ఏలూరు రైల్వే స్టేషన్ చూసేయండి, చాలా కొత్తగా అయితే డెవలప్ చేస్తున్నారు. మాకు ద్వారకా తిరుమల చాలా దగ్గర కదా, అందుకని ద్వారకా తిరుమల టెంపుల్ వైబ్ వచ్చేలాగా మంచిగా ద్వారకా తిరుమల గోపురం రూపంలో ఏలూరు రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారండి. చాలా వరకు వర్కులు అయితే ఫినిష్ అయిపోయినాయి. అదంతా కూడా చాలా వరకు ఫినిష్ అయిపోయింది. ఓన్లీ గోపురం ఒకటే కట్టడం కాకుండా ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మార్పులు చేశారు. రైల్వే స్టేషన్ లోపల చాలా మార్పులు చేశారు, బయట చాలా మార్పులు చేశారు. చాలా అందంగా అయితే ఉంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ చాలా పీస్ఫుల్గా కొత్తగా కూడా ఉంది. అలానే ఇంకా చిన్ని వర్క్స్ అయి పెండింగ్ ఉన్నాయి. ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇక 2 కళ్ళు సరిపోవు మా ఏలూరు రైల్వే స్టేషన్ చూడడానికి. అంత కొత్తగా అందంగా ముస్తాబవుతుంది మా ఏలూరు రైల్వే స్టేషన్. చాలా బాగుందండి. ఈ చిన్ని వర్కులు ఉన్నాయి చూసారా, అవి కూడా ఫినిష్ చేస్తారంటే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం అంతా న్యూగా అయితే రెడీ అయిపోతుంది ఏలూరు రైల్వే స్టేషన్. అయితే మేము ఇక్కడ నుంచి రత్నాచల్ ట్రైన్ ఎక్కి అయితే వెళ్తున్నామండి. టికెట్ వచ్చేసి ఒకరికి 50 రూపీస్ ట్రైన్ టికెట్. మేమైతే 5 మెంబర్స్ వెళ్తున్నాము. ఇదే మొదటిసారి వెళ్ళటం. ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి. ట్రైన్ కూడా ఎలా ఉందో చూసేసేయండి. ట్రైన్ జర్నీ కూడా చిన్నగా మీకు యాడ్ చేసేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, మీకు వీడియోలో కొన్ని వివరాలు అయితే చెప్తాను. మేమందరం గుడికి వెళ్తున్నాం తాడేపల్లిగూడెం. ట్రైన్ వచ్చేసిందండి. అయితే మేము రిజర్వేషన్ చేయించుకోలేదు, నార్మల్గా జనరల్ టికెట్ తీసుకున్నాం 50 రూపీస్. రిజర్వేషన్ చేయించుకుంటే 100 రూపీస్. ఎందుకు హాఫ్ అన్ అవర్లో దిగేస్తాం కదా అని చెప్పేసి నించుందాంలే కాసేపు అని చెప్పేసి రిజర్వేషన్ చేయించుకోలేదు. ట్రైన్ అయితే చాలా బాగుందండి, చాలా కొత్తగా ఉంది. లోపల కూడా చాలా బాగుంది. ఛార్జింగ్ పాయింట్లు కూడా 2 రకాలు ఇచ్చారనమాట. ఛార్జింగ్ పాయింట్లు కూడా చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుందండి ట్రైను. కాకపోతే జనరల్ టికెట్ తీసుకున్నాం కదా, అందుకే నించున్నాం అనమాట. ఛార్జింగ్ పాయింట్లు కూడా చూడండి 2 రకాలు అయితే ఇచ్చేశారు. ట్రైన్ చాలా బాగుందనమాట. కొంచెం దూరంగా వెళ్ళే వాళ్ళు అయితే రిజర్వేషన్ చేయించేసుకోండి, ఇంకా ప్రశాంతంగా జర్నీ చేయొచ్చు. ఫైనల్గా తాడేపల్లిగూడెం అయితే వచ్చేసామండి. అయితే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలా ఆటో ఎక్కాలా అని మేము ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు నడిచి వెళ్ళిపోండి, వాక్బుల్ డిస్టెన్స్ అని చెప్పారు. చాలా దగ్గర అండి, 1/2 కిలోమీటర్ ఉంటుందంతే. చాలా దగ్గర. ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు అయితే ఆటో ఎక్కండి, నడిచే వాళ్ళు అయితే టెంపుల్ ఎట్టని అడుగుతూ వెళ్ళిపోవచ్చండి. 1/2 కిలోమీటరే. ఒక 5 మినిట్స్ 8 మినిట్స్లో టెంపుల్కి వెళ్ళిపోతారు. మీరు నడుచుకుంటూ నిదానంగా వెళ్తే, ఫాస్ట్గా నడిచారంటే 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా ఉందండి.
నేను వెళ్ళే రూట్ కూడా చిన్నగా వీడియో అయితే తీసాను, చూసేయండి. నడిచి వెళ్ళే వాళ్ళు అయితే నడిచి వెళ్ళిపోవచ్చు, హాయిగా నడిచి వెళ్ళిపోవచ్చు. ఆటో ఎక్కాల్సిన అవసరం లేదు. బాగా ముసలి వాళ్ళు అయితే ఆటో మాట్లాడుకోండి. వెళ్ళే దారిలో ఇట్లా చిన్నగా టెంపుల్ కనిపిస్తే చాలా బాగుందని చిన్నగా వీడియో తీసానండి. మేము చాలా మార్నింగ్ వెళ్ళిపోయాం కదండి, 8 కూడా అవ్వలేదు కదా, షాప్స్ ఏవి ఓపెన్ కూడా చేయలేదన్నమాట. తొందరగా వెళ్ళటం వల్ల దర్శనం కూడా తొందరగా అవుతుంది. పైగా మనం 12 కూడా అవ్వకుండానే మళ్ళీ రిటర్న్ ఏలూరు వచ్చేయచ్చు. అంటే మీరు దగ్గర ఊరు వాళ్ళైనా సరే తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చు అన్న ఉద్దేశంతో మేము మార్నింగ్ రత్నాచల్కి అయితే వెళ్ళిపోయాము. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ జాతర సమయాలు వచ్చేసి 3వ నెల 12వ తారీఖు నుంచి 3వ నెల 22వ తారీఖు వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయి. 27వ తారీఖు మహాకుంభాభిషేకం ఉందండి. ఆ కుంభాభిషేకంలో భాగంగా పూర్ణాలు, బూరెలు వీటిని ఎవరైనా సమర్పించవచ్చు. వాటిని అన్నింటినీ కలిపి అమ్మవారి శిఖరం పైనుంచి అభిషేకంలాగా చేస్తారు. చేసి వాటినే తిరిగి మళ్ళీ అన్నప్రసాదంలో ప్రసాదంగా వితరణ చేస్తారు. అన్న సమారాధన కూడా 27వ తారీఖే జరుగుతుందండి. ఈ 27వ తారీఖు జరుగుతాయి. అన్న సమారాధన, మహాకుంభాభిషేకం కూడా 27వ తారీఖున జరుగుతాయి. ఎవరైనా చూడాలనుకుంటే దూరం నుంచి వెళ్ళే వాళ్ళైనా, అదే ఊర్లో ఉన్న వాళ్ళైనా అన్ని రోజులు చూడగలిగిన వాళ్ళు చూడొచ్చండి. చూడలేని వాళ్ళు ఆ రోజైనా సరే వెళ్ళి చూసి దర్శనం చేసుకొని అన్న సమారాధనలో పాల్గొని ప్రసాదం స్వీకరించవచ్చు. ఇక్కడ బొట్టు పెట్టేవాళ్ళు ఒకరికి బొట్టు పెట్టినందుకు 5 రూపీస్ తీసుకుంటున్నారండి.
అక్కడ టెంపుల్ లోపల అయితే చాలా మంచి ఫీలింగ్ ఉందండి. చాలా బాగా అయితే తయారు చేశారు గుడి జాతర సందర్భంగా. అంటే నార్మల్గా కూడా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఇంకా పెయింట్స్ అవన్నీ వేశారు కదా, ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట విగ్రహాలు. గుడి లోపల ఇలా అయితే ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చాలా కళ్ళతో చూస్తే డైరెక్ట్గా చాలా బాగుందన్నమాట. ఫీలు చాలా అందంగా ఉంది, కళ్ళతో చూడటానికి కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా రాశులకు సంబంధించినవండి. తులారాశి, సింహరాశి ఇవన్నీ ఉంటాయి కదా, రాశులకు సంబంధించినవన్నీ అట్లా వేశారనమాట. పైన మనకి కంటికి కనిపించేలాగా పైకి తల ఎత్తి చూస్తే అవి కనిపిస్తాయండి. గోడ మీద అయితే ఇలా అమ్మవారి ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇవన్నీ చాలా నిండుగా, చాలా కళకళలాడుతూ, చాలా మనసుకి ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే గుడి లోపల ఉండి చూస్తే ఆ ఫీల్ వస్తుందన్నమాట. మనకి మంచి వైబ్ వస్తుందండి, మంచి ఫీల్ వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది గుడి, చాలా అందంగా ఉంది. ఇది తులారాశి, ఇందాక చూసిన సింహరాశి, కర్కాటక రాశి, అట్లా అన్ని రాశులకు సంబంధించినవన్నీ పైన అయితే అలా రెడీ చేశారనమాట. చాలా బాగుందండి గుడి, చాలా బాగుంది. దర్శనం చేసుకున్న ఫీలింగ్ చాలా బాగుంది. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. అమ్మవారు చాలా బాగున్నారు. వీలైనంత మంది దర్శనం చేసుకోండి. అమ్మవారైతే 2 కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారిని చూడటానికి. నాకు వీలైనంత వరకు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. దర్శనం కూడా మార్నింగ్ వెళ్ళాం కాబట్టి తొందరగానే అయిపోయిందండి. అమ్మవారు చూసారా, కళ్ళకళ్ళ ఆడిపోతున్నారు. అసలు ఎంత బాగున్నారు కదా, చాలా బాగున్నారండి. ఇంత కష్టపడి వెళ్ళినందుకు చాలా మంచి దర్శనం అయితే అయిందండి. మీరు కూడా వీలైనంత వరకు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి జాతరలు జరుగుతున్నాయి కదా, ఇలాంటప్పుడు దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దర్శనం అయితే చాలా బాగుందండి. నా మొహంలో తెలిసిపోతుంది మీకు దర్శనం ఎంత బాగా జరిగిందని చెప్పేసి. చాలా బాగున్నారు అమ్మవారు. అంత దూరం వెళ్ళినందుకు చాలా మనస్ఫూర్తిగా దర్శనం అయింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు, హాయిగా అనిపించింది. ఈ జాతర జరిగిన అన్ని రోజుల్లో మీకు వీలైతే ఒకసారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను కొద్దిగా వివరాలు కూడా చెప్పాను కదా, ఆ లోపు ఏమైనా కుదిరితే వెళ్ళండి. మామూలు రోజుల్లో కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కాకపోతే అలాంటప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది కదా.